హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. సో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ సెట్ 2 చేస్తున్నాం ఈరోజు. ఓకే, మిస్లీనియస్ వర్డ్ ప్రాబ్లమ్స్ డైలీ @10 AM. డైలీ 10 AMకి నేను ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? దిస్ ఈజ్ ద సెకండ్ సెట్. ఎవరన్నా కనుక ఫస్ట్ సెట్ వాచ్ చేయకపోతే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి వాచ్ చేయొచ్చు. ఓకే, సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. 2 cards are drawn at random. 2 cards are drawn at random from a pack of 52 cards. Then find the probability of getting one red face card and one black ace. ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి ఒకసారి చూస్తే కనుక, ఫేస్ కార్డ్స్ 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ అంటే జాక్, క్వీన్ అండ్ కింగ్. వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఇవి టోటల్ 52లో టోటల్ 12 కార్డ్స్ ఉంటాయి. ఓకే, అందులో 6 రెడ్ కార్డ్స్ ఉంటాయి, అలాగే 6 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, సో టోటల్ ఫేస్ కార్డ్స్ అంటే జాక్, కింగ్, క్వీన్. అలాగే ఈ జాక్, కింగ్, క్వీన్ అనే కార్డ్స్ టోటల్ 52 కార్డ్స్లో 12 కార్డ్స్ ఉంటాయి. అందులో 6 రెడ్ కార్డ్స్, 6 బ్లాక్ కార్డ్స్. నెక్స్ట్ 1 బ్లాక్ ఏస్. టోటల్ ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, 2 రెడ్ ఏస్, 2 బ్లాక్ ఏస్. అంటే 4 డిఫరెంట్ సింబల్స్లో, ఓకే, ఈచ్ సింబల్ 1 ఏస్ కార్డ్. అలాగే బ్లాక్లో 2 సింబల్స్ ఉంటాయి, రెడ్లో 2 సింబల్స్ ఉంటాయి. ఓకే, సో బ్లాక్ 2 బ్లాక్ అండ్ 2 రెడ్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు మనం ఫేస్ కార్డ్స్ ఏంటి, బ్లాక్ కార్డ్స్ ఏంటి అనేది చూసాం. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 రెడ్ ఫేస్ కార్డ్. రెడ్ ఫేస్ కార్డ్ అంటే 6లో నుంచి టోటల్ 6 రెడ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 6లో నుంచి ఫేవరబుల్ అవుట్కమ్స్, ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ అపాన్ టోటల్ అవుట్కమ్స్. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్ 6C1. 6 కార్డ్స్లో నుంచి ఓన్లీ 1 కార్డ్ని పిక్ చేస్తున్నాం. అండ్ వస్తే కనుక మల్టిప్లికేషన్ సింబల్ వేయాలి, ఆర్ వస్తే కనుక ప్లస్ సింబల్ వేయాలి. ఓకే, అండ్ 1 బ్లాక్ ఏస్. బ్లాక్ ఏస్ 2 బ్లాక్స్లో నుంచి 1 బ్లాక్ ఏస్ పిక్ చేయాలి, 2C1 అపాన్ టోటల్ 2 కార్డ్స్ పిక్ చేయాలి, 1 బ్లాక్, 1 రెడ్ ఫేస్ కార్డ్ అండ్ 1 బ్లాక్ ఏస్ కార్డ్. సో టోటల్ 2 కార్డ్స్ అవుట్ ఆఫ్ 52 కార్డ్స్లో నుంచి మనం ఓన్లీ 2 కార్డ్స్ పిక్ చేయాలి. 6C1, దట్ వాల్యూ ఈజ్ 6. 2C1, దట్ ఈజ్ 2. 52C2, 52 multiplied with 51 upon 2. Okay, yes, 4 13 times. Okay, next 3 2 times, 3 17 times. సో ఈ వాల్యూ మనకు వచ్చేటప్పటికల్లా 2/13 7 times. 2 వాల్యూ ఓన్లీ ఒకటే ఉంది, సో 13 7s క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్ 221. ఎస్, నెక్స్ట్ వన్. If the side of a square is equal to height of equilateral triangle, then find ratio of area of equilateral triangle to the area of a square. So first of all, square and equilateral triangle. Equilateral triangle అంటే టోటల్ అన్ని సైడ్స్ ఈక్వల్. సో ఏ. ఓకే, సో ఇది హైట్. ఈ హైట్కి మనకి డైరెక్ట్ ఫార్ములా √3/2a.
height of equilateral triangle is √3/2a. √3/2a side of the square. ఇప్పుడు మనల్ని అడిగిన ఫార్ములా ఏంటి, అడిగిన రేషియో ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ టు ద ఏరియా ఆఫ్ స్క్వేర్. ఓకే, ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, అక్కడ ఆల్రెడీ ఏ అంటే మనకి ఇచ్చింది √3/2a హోల్ స్క్వేర్. ఈ వాల్యూకి హోల్ స్క్వేర్ చేయాలి. సో 3/4a స్క్వేర్. అలాగే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే కనుక √3/4a స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేసేస్తే కనుక 4 క్యాన్సిల్ అవుట్, a స్క్వేర్ 1:√3 is your answer, option D. Yes. So next question. Deepak invested some amount of SI out of 47,000 and the rest amount on CI for 2 years. If simple interest offering 12% per annum and compound interest offering 15% per annum compounding annually, and CI is 532.5 more than SI, then find the amount invested by Deepak on CI. So first of all, ఈ CI మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నేను X అనుకుంటున్నాను. ఓకే, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ X. సో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటుంది, 47,000 మైనస్ X అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% per annum. సో 2 ఇయర్స్కి కాన్సిక్యూటివ్ పర్సంటేజెస్ కనుక అప్లై చేస్తే 15 into 15/100. సో దిస్ వాల్యూ ఈజ్ 32.25. ఓకే, దిస్ వాల్యూ ఈజ్ 32.25. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అలాగే సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చారు. CI మైనస్ SI డిఫరెన్స్ ఈజ్ 532.5. Compound interest for X and rate of interest is 32.5. 32.25 X. Wait. 32.25 X upon 100. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ వాల్యూ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ 47,000 minus X for simple interest for 2 years. This is 24, 12% for 2 years, that is 24% divided by 100, that is equal to 532.5. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక X వాల్యూ వస్తుంది. ఆ X వాల్యూనే మన ఆన్సర్. ఓకే, ఎస్, 32.25 X plus 24 X is equal to 532.50 plus 24 into 47, 24/47 times 4 7s 28, 4 4 16, 17 18, yes 94. Okay, 8 12 10 11 1128 1128 000. Yes, this value is 56.25 X. This value is 005 10 4 43 42 6. Next 11. Wait, calculation mistake అయింది. 0 5 0 5 2. Next 11
3 plus 5 8 11 8125. okay, yes. So last 5 అలాగే ఇక్కడ 5 just 21 table or 5 రావాలి అంటే 1 3 5. సో 21 టైమ్స్ చేసి చూడండి. ఓకే, 1 3 5 21 టైమ్స్ చేసి చూస్తే కనుక డైరెక్ట్ 5 6 2 5 21 టైమ్స్. ఓకే, 105 42 52 21 6 times 126 131 15 5 times 21 5 times 105 plus 13 108. okay, yes, plus 13 kada 118. so cancel out. so 21,000 is your answer. okay, yes. Next question. B is twice as old as A. Next, average percentages of A and B. A and B sum of average 24 అయితే sum 48. next, average percentages of B and C is 38, so double చేస్తే 76. find the percentage of C is what percentage less than percentages of A and B together. so first of all ఇక్కడ నుంచి B ని 2A గా సబ్స్టిట్యూట్ చేస్తే 3A is equal to 48. this implies A is equal to 16. next, B is equal to 32. అలాగే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే C వాల్యూ 44. A and B together 48. difference is 4. compare చేయమన్నది 48 తో is what percentage less or more than A and B together multiplied with 100. percentage అడిగారు. సో 12 1/12 అంటే 8 1/3%. option E is your answer. next question. vessel A and vessel B contains mixture of milk and water. vessel A and vessel B, milk and water in the ratio respectively. when 50% of the mixture from vessel A and 40% of the vessel B is taken out and mixed together, then the resulting mixture contains 36 liters of water and 36 liters of milk. find ratio of quantity of water in vessel A to the water in vessel B. first of all మనల్ని అడిగింది ఏంటి, 2 వెజల్స్ ఇచ్చారు, దాన్ని కొంత పర్సంటేజెస్ తీసుకొని వేరే మిక్స్ చేశారు, మిక్స్ చేసిన రిజల్టెంట్ 36 లాగా వచ్చింది అని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే వెజల్లో నుంచి తీసుకున్న మిక్చర్లో సేమ్ అదే రేషియోలో మనకి ఏదైతే టోటల్ వెజల్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఏ రేషియోలో మిల్క్ అండ్ వాటర్ ఉంటాయో టేకెన్ అవుట్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ రేషియో అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మిల్క్ అండ్ వాటర్ ఫస్ట్ ఏ వెజల్లో నుంచి 2 parts అవుట్ ఆఫ్ ఎవ్రీ 5 parts తీసుకున్నారు, అలాగే 5 parts అవుట్ ఆఫ్ ఎవ్రీ 8 parts. రెండింటిని క్లబ్ చేసిన తర్వాత మిల్క్ అండ్ వాటర్ 36 లీటర్స్ అంటే మిల్క్ అండ్ వాటర్ సేమ్ అయిపోయినాయి. సో మిల్క్ రేషియో చూస్తే కనుక 1/2, 1 అవుట్ ఆఫ్ ఎవ్రీ 2 liters, 1 liter అవుట్ ఆఫ్ ఎవ్రీ 2 liters. సో ఇక్కడ ఒకసారి టోటల్ ఈ ఎలిగేషన్ని జస్ట్ 5/8 మైనస్ 1/2 ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే ఒకసారి టోటల్ డినామినేటర్స్లో ఉన్న ఎల్సిఎం తీసేసుకుంటాను. ఎల్సిఎంని ప్రోడక్ట్ చేస్తే కనుక A/B 8 times 40 కనుక ఎల్సిఎం అయితే 5 8 40. సో 16 ఇక్కడ 25. ఓకే,
సో 40తో మల్టిప్లై చేస్తే ప్రతి వాల్యూని 40తో మల్టిప్లై చేస్తున్నాను, ప్రతి వాల్యూని 40తో మల్టిప్లై చేస్తున్నాను. సో దిస్ ఈజ్ 2. ఇప్పుడు అలిగేషన్ రూల్ అప్లై చేస్తే కనుక 5:4 ఏ అనే వెజల్లో నుంచి 5 పార్ట్స్ తీసుకుంటే బి అనే వెజల్లో నుంచి 4 పార్ట్స్ తీసుకున్నారు. ఓకే, ఏ అనే వెజల్లో 50% కనుక 5 పార్ట్స్ అయితే 100% 10 పార్ట్స్, అలాగే 40% 4 పార్ట్స్ అయితే 100% 10 పార్ట్స్. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఈ 10 పార్ట్స్లో మీకు 2:3 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి. అంటే 4:, మిల్క్ వాటర్ 4:6 పార్ట్స్ ఉండాలి. ఈ 10 పార్ట్స్లో 5:3. సో దిస్ వాల్యూ మిల్క్ 50 parts upon 8, అలాగే 30 parts upon 8. ఇప్పుడు 6 parts 4 parts. సో మనకి వాటర్ రేషియో అడిగారు. వాటర్ రేషియో వచ్చేసి 6 parts:30 parts upon 8. ఓకే, జస్ట్ 10 parts 8 అనే వాల్యూ 10 పార్ట్స్గా డివైడ్ చేయాలి అంటే 5 పార్ట్స్ వచ్చేటప్పటికల్లా మనకి 50p/8, అలాగే 3 పార్ట్స్ వచ్చేటప్పటికల్లా 30p/8. ఈ 10 పార్ట్స్ని నేను మిల్క్ అండ్ వాటర్ డివైడ్ చేశాను. ఓకే, సో వాటర్ రేషియో అడిగారు మనల్ని. ఓకే, సో వాటర్ రేషియో అడిగితే ఎస్. సో రేషియో ఆఫ్ quantity of water A to the quantity of water in vessel B. Okay, parts 6 5 times 8:5. 8:5 is your answer. Option A is the answer. Next question. When we reverse the digits of 2-digit number, we get a new number. Okay, x and y, new number y and x. Product of new number formed with its sum of x into y plus x plus y is equal to 52, and digits at the 10th place of the original number is 2 more than the. okay, ఎస్, వై అనుకుంటే కనుక ఒరిజినల్ నెంబర్లో y + 2. ఓకే, ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. ఈ xy వాల్యూ అడిగారు. ఓకే, ఎస్. సో x వాల్యూ ప్రతి చోట y + 2 రాస్తే కనుక, ఓకే, ప్లస్ y, ఈ టోటల్ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకి సో ఆన్సర్ 5. సో ఈ టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే కనుక మనకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఈ ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వకుండా డైరెక్ట్ ఆప్షన్స్ చెక్ చేసేద్దాం. సెకండ్, మనకి ఇచ్చిన దీని డిఫరెన్స్ షుడ్ బి 2 అన్నారు. సో 2 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే ప్రొసీజర్ వేలో వెళ్ళమాకండి, జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసేయండి. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. అలాగే ఇంకో కండిషన్, ఇందాక క్వశ్చన్లో ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? ప్రొడక్ట్ ఆఫ్ న్యూ నెంబర్ 3 multiplied with sum of the digits. Product of new number is 13. అంటే న్యూ నెంబర్ అంటే 31ని రివర్స్ చేయాలి. 13 సమ్ ఆఫ్ డిజిట్స్ 4 52 సాటిస్ఫై అయిందా? ఎస్, సాటిస్ఫై అయింది. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఒకవేళ 2 ఆప్షన్స్ కనుక అలా 2 డిఫరెన్స్తో వస్తే, డిఫరెన్స్ 2ని ఫస్ట్ కన్సిడర్ చేసాం. సో 1 ఆప్షన్ వచ్చింది కాబట్టి 1తో డైరెక్ట్ ఎలిమినేట్ చేసాం. అలాగే ఒకవేళ 2 ఆప్షన్స్
సెకండ్ క్వశ్చన్లో కనుక సెకండ్ ఆప్షన్లో కనుక 42 ఇస్తే, వేరే ఆప్షన్లో 42 అనే ఆప్షన్ ఇస్తే కనుక సో రివర్స్ 24 into 6 చేస్తే కనుక 52 రాదు. ఓకే, సో ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, A and B can working together can complete a piece of work in 72 days. B and C working together can complete it in 90 days. A and C working together can complete it in 75 days. A, B, C working together, then find the time taken to complete. ఈ పెద్ద క్వశ్చన్లో అంత టఫెస్ట్ క్వశ్చన్ అయితే కాదు. A plus B 72 days తీసుకుంటున్నారు, జస్ట్ ఎల్సిఎం తీస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. B plus C, దిస్ వాల్యూ ఈజ్ 90. నెక్స్ట్ C plus A, దిస్ వాల్యూ ఈజ్ 75 days. సో ఎల్సిఎం ఈజ్ 1800. ఇక్కడ ఎల్సిఎం 1800. సో 25 times 20 times, next 24 times. Okay, 1800 divided by 75. This efficiency ratios. Efficiencies ikkada total work. Total ముగ్గురు total efficiency 69. వీళ్ళందరూ 2 times రిపీట్ అయ్యారు కాబట్టి డివైడెడ్ బై 2 అవి వేస్తే A ప్లస్ B ప్లస్ C వాల్యూ వస్తుంది. సో వాళ్ళు ఎంత టైంలో వర్క్ కంప్లీట్ చేస్తారు అంటే కనుక ఇంటూ 2/69. క్యాన్సిల్ అవుట్ చేద్దాం. 323 times, 360 times, 600 times, 1200/23. 23 5 times, అన్ని వాల్యూస్ 5కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి 23 5 times 115. ఓకే, 50 మిగిలింది. సో 2 times అప్రాక్సిమేట్లీ. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్, 52 4/23 డైరెక్ట్ వాల్యూ. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, cost price of an article is 39% less than the market price of the article, and the shopkeeper earned 40% profit in selling the article. If amount of profit is 196 more than amount of discount, then find cost price of the article. Okay, ఒక మార్కెట్ ప్రైస్ ఉంది, ఆ మార్కెట్ ప్రైస్లో cost price of the article is 39% less than and shopkeeper. సో మార్కెట్ ప్రైస్ని నేను 100x అనుకుంటున్నాను. మార్కెట్ ప్రైస్ని 100x అనుకుంటే కనుక కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 39% లెస్ అంటే 61x. ఈ వాల్యూలో నుంచి 31 సబ్స్ట్రాక్ట్ చేయాలి, -39x. సో 61x. selling price profit at a profit of 40%. 40% of 61 64 24.4. ఓకే, ప్లస్ 24.4 అంటే 85.4. ఓకే, మార్కెట్ ప్రైస్ తెలిసిపోయింది. ఎస్, సెల్లింగ్ ప్రైస్ తెలిసిపోయింది. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అమౌంట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 196 more than discount. 100x minus discount, market price minus cost price. Okay, yes. So 85.4x minus 61x plus 196. Okay, 100 minus weight. సో ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఎంత? ఈ డిఫరెన్స్ ఈజ్
0.4, next 4, 24.4 x, value 14.4, wait, 40% profit, 61, 4 times 4, 24, okay, plus 190, yes. So difference 61, okay, 14.4, 14.6, 14.6, okay, 196 is equal to 24 minus 14, 10, okay, 9.8, 9.8x, okay, 2 times 20, x value 20, x is equal to 20. Next, మనల్ని అడిగింది find the cost price 61x, 61x is 122.0. Option E is your answer. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో మనకి ఇచ్చిన if amount of profit అంటే selling price minus cost price, ఓకే, amount of discount అంటే market price minus selling price, okay, that is 196 more. ఎస్, ఈ కండిషన్ రాసేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. Time taken by boat to cover 48 kilometers upstream is 200% of the time taken by to cover 48 kilometers downstream. If the sum of time taken by boat to cover 48 kilometers distance is in upstream and same distance in downstream is 9 hours, then find the speed of the boat. Okay. So first of all, speed of boat is equal to x kilometers per hour అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ y kilometers per hour అనుకుంటున్నాను. ఓకే. సో టోటల్ టు కవర్ 48 upstream, x minus y is 200%, 2 times more than downstream. ఓకే. ఎస్. ఇక్కడ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే కనుక 2x, x ఈజ్ ఈక్వల్ టు 3y వస్తుంది మనకి. ఓకే. ఎస్, క్యాలిక్యులేట్ చేద్దాం. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2y, ఈ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 3y. ఓకే. ఫస్ట్ కండిషన్ నుంచి, if the sum of time taken by boat for 48 kilometers in upstream and same in downstream, time means distance upon speed is x minus y plus 48 upon x plus y is equal to 9 hours. So x value మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, 3y, 48 upon 2y plus 48 upon 4y is equal to 9 hours. Okay. So cancel out చేస్తే 24, 14, 36, 9th cancel out చేస్తే 36 ని 9, 4 times y is equal to 4. ఓకే. మనల్ని అడిగింది స్పీడ్ ఆఫ్ బోట్. x is equal to 3 times 4, that is 12 kilometer per hour. 12 kilometer per hour. Option C is your answer. Yes. Next question. Pankaj and Suresh invested capital in the ratio 4:3 in a partnership business. Pankaj and Suresh
left the business after 5 months and after 10 months respectively. Raju joined the business with 50,000 when Suresh left, and they wind up the business after 1 year. If at the end of the year profit sharing in the ratio 2:3:1, then find the capital invested by difference between the capital invested by Pankaj and Suresh. Okay, profits ratio is equal to investments ratio ఎప్పుడైనా సరే. Okay, first of all investment 4x for how many months? Pankaj 4x parts for 5 months. Okay, అలాగే Pankaj. Next, Suresh అనే person 3x capital for 10 months. అలాగే నెక్స్ట్ రాజు అనే పర్సన్ 50,000 ఫర్ 2 months. మనల్ని వెన్ సురేష్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత రాజు అనే పర్సన్ జాయిన్ అయ్యారు. సురేష్ ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు? 10 months తర్వాత. దే వైండ్ అప్ ద బిజినెస్ ఆఫ్టర్ 1 year. 1 yearలో 10 months తీసేస్తే 2 months మిగిలినాయి. ఓకే, సో ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేద్దాం. 5 ఇక్కడ 2 10, 2 కూడా క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 2 2. ఓకే, సో 2x is to 3x is to 10,000. దిస్ ఈస్ ద ప్రాఫిట్స్ రేషియో. అలాగే ప్రాఫిట్స్ రేషియో మనకి 2:3:1 అని ఇచ్చారు. 2:3:1. 1 part కనుక 10,000 అయితే 3 parts, దిస్ వాల్యూ ఈజ్ 30,000. అలాగే 2 parts వాల్యూ, దిస్ వాల్యూ ఈజ్ 20,000. ఓకే, ఎస్, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ అడిగారు 10,000. ఓకే, ఎస్, 10,000 is the difference. Option A is your answer. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే డైలీ 10 AM క్వాంటిటీ యాప్టిట్యూడ్ సెక్షన్స్ అనేవి డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో డైలీ వాచ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.